తెలంగాణ కాంగ్రెస్ నేతల సిచ్యువేషన్ అటా ఇటా ఎటు ఏం చేయాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని గందరగోళంలో ఉన్నారా? అసలేంటి మాకీ కర్మ అంటూ పార్టీ నాయకులు తలలు కొట్టేసుకుంటున్నారా? అధికారంలో ఉన్న పార్టీ లీడర్స్కు అంత కష్టమే వచ్చింది. క్రాస్ రోడ్స్లో ఉన్నట్టుగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? పూటకో మాట రోజుకో రూల్ అన్నట్టుగా ఉందట తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. వాళ్లకు వాళ్లే రూల్స్ పెట్టుకుంటారు, పాటించకుండా నీరుగార్చేది కూడా వాళ్లే. ఈ క్రమంలో తాజాగా పదవుల విషయంలో పెట్టుకున్న నిబంధనతో పార్టీలో తీవ్ర చర్చతో పాటు గందరగోళం కూడా పెరుగుతోందని అంటున్నారు. 2017 నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులని ఒక మాట అంటారు. మరి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అంటే క్లారిటీ ఉండదు. సరే, అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నేతల సంగతి ఏంటి అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. పెద్ద నాయకుల సంగతి ఎలా ఉన్నా మండల గ్రామస్థాయి నాయకుల భవిష్యత్తు ఏంటన్నది కూడా ఇంకా బిగ్ క్వశ్చన్. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇన్ని అనుమానాల మధ్య కాంగ్రెస్ కేడర్ ఊగిసలాడుతుంటే నాయకులు మాత్రం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తున్నారట. పార్టీలో ఎవరి పొజిషన్ ఏంటో, ఎవరికి ఏ పదవోనన్న విషయంలో కించిత్ క్లారిటీ కూడా లేక ఎవరికి నచ్చిన ఊహాగానాలను వాళ్లు ప్రచారం చేసుకుంటుంటే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అసలు ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదనే టాక్ పార్టీలో నడుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం పార్టీ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతోందని, అది పూర్తవగానే నామినేటెడ్ పదవుల జాతర మొదలవుతుందని చెప్తోంది కాంగ్రెస్లోని ఓ వర్గం. కానీ ఈ ప్రచారాన్ని కూడా నమ్మటం లేదట ఎక్కువ మంది నాయకులు. ఇలాంటి వాటిని విని విని విసిగిపోయామని, ఏదైనా సరే లిస్టు బయటకు వచ్చేదాకా నమ్మలేమని, వచ్చినప్పుడు చూద్దాంలే అంటున్నారట ఎక్కువ మంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మరో రకమైన సమస్య వచ్చి పడిందట. ఇక్కడ పార్టీ పదవి కోరుకునేవాళ్లు కొందరైతే నామినేటెడ్ పోస్టుల మీద ఆశలు పెట్టుకున్నది మరికొందరు. ముందు పార్టీ పదవుల భర్తీపై చర్చ జరుగుతున్న క్రమంలో నామినేటెడ్ ఆశావహుల్లో గందరగోళం పెరుగుతోందట. అక్కడే వాళ్లకు పెద్ద చిక్కొచ్చి పడిందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ముందు పార్టీ పదవుల్ని భర్తీ చేయబోతున్నారు, ఆ తర్వాతే నామినేటెడ్ వంతు. నామినేటెడ్ మీద ఆశలు పెట్టుకుని ముందుకొచ్చిన పార్టీ ఆఫర్ను వదులుకుంటే తర్వాత కోరుకున్నది రాకుంటే పరిస్థితి రెంటికి చెడ రేవళ్ల అవుతుందన్న భయాలు ఎక్కువ మందిలో ఉన్నట్టుగా తెలిసిందే. పార్టీ పదవి వస్తుందా రాదా అన్న విషయాన్ని ఏదో రకంగా తెలుసుకోవచ్చు, కానీ నామినేటెడ్ విషయంలో అలా ఉండదు. కాబట్టి ముందొచ్చిన పార్టీ ఆఫర్ను ఓకే చేయాలా, లేక ఏదైనా అవుతుందని అనుకుంటూ నామినేటెడ్ వంతు వచ్చేదాకా వెయిట్ చేయాలా అన్న మీమాంసలో ఎక్కువ మంది ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నవారికి పార్టీలో పదవులు లేవన్నది తాజా రూల్. కానీ వాళ్లు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు, PCC కమిటీల్లో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఎవరు ఎట్నుంచి ఒత్తిళ్లు తీసుకొస్తారో మొహమాటాలకు పోయి రూల్స్ను పక్కన పెట్టి ఎంతమందికి 2 పదవులు ఇవ్వాల్సి వస్తుందో అన్న చర్చ సైతం నడుస్తోంది తెలంగాణ కాంగ్రెస్లో. ఆశల పల్లకీలో ఊరేగుతూ ఎవరికి వారు గట్టిగా లాబింగ్ చేస్తూ ఉండడంతో గందరగోళం పెరుగుతోందట. ఈ పరిస్థితుల్లో ఇక పదవులు ఆశిస్తున్న వారి సంగతి అయితే చెప్పే పనే లేదు. గాంధీ భవన్లో పార్టీ పదవులు అడగాలా వద్దా అన్న విషయమై కార్పొరేషన్ పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్లు గందరగోళంలో ఉన్నట్టుగా తెలిసిందే. కార్పొరేషన్ చైర్మన్ పదవిపై కన్నేసినా చివరికి అది రాకుంటే ఎటూ కాకుండా పోతామన్నది ఎక్కువ మంది టెన్షన్గా తెలుస్తోంది. కానీ నామినేటెడ్ పదవి వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి అసలు ఎవరినడగాలో పాలుపోని స్థితి. ఒక అధికార పార్టీ ఇన్ని నెలలు పార్టీ కమిటీల్ని వేసుకోలేకపోవడం ఓ బాధ అయితే, ఇప్పుడు 2 రకాల పోస్టులకు లింకులు పెట్టి ఏదొస్తుందో ఏది రాదో తెలియని గందరగోళం పెరిగిపోవడం బహుశా ఇప్పుడే కావచ్చేమో అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.